కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 3 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4320 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంజిరెడ్డికి 23,000కు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 19,000, బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 63,000 ఓట్లను లెక్కించారు. నిన్న ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. అయినా ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ ముగిసేసరికి మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 3 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4320 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంజిరెడ్డికి 23,000కు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 19,000, బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 63,000 ఓట్లను లెక్కించారు. నిన్న ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. అయినా ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ ముగిసేసరికి మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, సంతోష్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి సంబంధించిన కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతూ ఉన్నది. మనం చూసినట్టయితే ఈ ప్రస్తుతం 4వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతూ ఉన్నది. ఇప్పటి వరకు 3 రౌండ్ల కౌంటింగ్ అయితే కంప్లీట్ అయింది. 3 రౌండ్ల కౌంటింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 4,500 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. మరి ఇంకొక 8 రౌండ్ల కౌంటింగ్ అయితే మిగిలి ఉంది. ఒక్కొక్క రౌండ్లో 21,000 ఓట్లను కౌంట్ చేస్తూ ఉన్నారు. మొత్తం 2,24,000 ఓట్లు కౌంట్ అయ్యాయి. 2,24,000 ఓట్లు వ్యాలిడ్ ఓట్లుగా ఉన్నాయి. మొత్తం 1,12,000 ఓట్లు ఎవరికి వస్తే వారు విన్ అయినట్టు. అయితే 1,12,000 ఓట్లు వచ్చేంత వరకు కూడా కౌంటింగ్ చేస్తూనే ఉంటారు. మొత్తంగా చూసినట్టయితే 2వ ప్రాధాన్యత ఓటింగ్కు వెళ్ళడం అనేది ఖాయంగా చెప్పవచ్చు. మనం 2వ ప్రాధాన్యత ఓటుకు సంబంధించి రేపు ఉదయం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 8 రౌండ్లు ఇంకా మిగిలి ఉన్న నేపథ్యంలో రౌండ్కు బీజేపీ అభ్యర్థి అయితే ఆధిక్యతను కనబరుస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే ఫస్ట్ రౌండ్లో కేవలం 36 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి 3వ రౌండ్ ముగిసేసరికి 4,500, దాదాపు 4,500 ఓట్ల లీడ్లోకి అయితే వెళ్ళాడు. ఇప్పుడు 4వ రౌండ్ కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ కౌంటింగ్ అనేది ఒక ప్రహసనంగా జరుగుతుందని చెప్పవచ్చు. దాదాపు నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ 4 రౌండ్లు ప్రారంభం. ఈరోజు ఉదయం 11 వరకు మొత్తం బండిల్స్ కట్టడమే జరిగింది. ఈ ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కేవలం 3 రౌండ్లు మాత్రమే కౌంటింగ్ అయింది. 4వ రౌండ్ నడుస్తూ ఉన్నది. అంటే దాదాపు 3 గంటలు ఒక్కో రౌండ్కు కౌంటింగ్ సమయం తీసుకుంటుంది. ఈ లెక్కన చూసినట్టయితే రేపు ఉదయం వరకు ఫస్ట్ ప్రాధాన్యత ఓట్ల కౌంటింగే పూర్తయ్యే అవకాశాలు. రేపు తెల్లవారుజామున 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత ఆ 2వ ప్రాధాన్యత ఓట్లలో విజేత ఎవరో తేలే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే నెక్ టు నెక్ ఫైట్ అయితే జరుగుతూ ఉన్నది. 3 అభ్యర్థులు కూడా, అంటే ఈ 3కే ఓట్లు ఎక్కువగా పోలవుతున్న పరిస్థితి. 63,000 ఓట్లను లెక్కిస్తే దాదాపు 58,000 ఓట్లు, 59,000 ఓట్లు ఈ 3 అభ్యర్థులే ఓట్ షేర్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది.